ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్స్, ప్రైజ్ లార్డ్. ఓకే, కళ్ళు మూసుకుందాం. మనలో ఒకరు ప్రార్థన చేస్తారు. చెయ్యకి నువ్వు అందరు కూడా మోకాలు వేయండి. అమ్మాయిలు ప్రియా చేస్తుంది. చెయ్యకి ప్రియా చెయ్యి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, పరిశుద్ధ ప్రభువా, అత్మికగా ప్రేమిస్తూ మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. ఈ రెండో సెక్షన్ లో కూడా ప్రభావ, ఈ మధ్యాహ్న కాలం మందు మీరు మాకు తోడుగా ఉండి నాయన, మేము ఏదైతే నేర్చుకోవాల్సిందో నాకు బోధించి నా ద్వారా పిల్లలకు కూడా తెలియపరచమని కోరుకుంటూ, మీరే మాకు సహాయకుడిగా ఉండి నేర్చుకోవడానికి మీరు మాకు కృప అనుగ్రహిస్తున్నందుకే మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎండలో కూర్చోకుండా అవసరం లేదు. మనందరం దేవుని పిల్లలమే కాబట్టి అన్న చెల్లెళ్ళము చక్కగా కూర్చోవచ్చు, పక్క పక్కనే అయిపోదు. దేవుడి దగ్గర ఫస్ట్ కూర్చోవాలండి, అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు మనం 4వ పాఠముగా నేర్చుకుందాం. 4వ పాఠం ఏంటంటే దేవునిని ముఖాముఖిగా ఎరిగిన నాయకుడు. ఏంటి? దేవునిని ముఖాముఖిగా ఎరిగిన నాయకుడు. ముఖాముఖిగా అంటే ఏంటి? ఎదురెదురుగా, ఫేస్ టు ఫేస్. వెరీ గుడ్. ముఖాముఖిగా అంటే ఫేస్ టు ఫేస్. ఎవరైనా దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలమా? ఎవ్వరు కూడా చూడలేము. కానీ ఆ కృప ఎవరు పొందుకున్నారు? మన మోషే గారు పొందుకున్నారు. సో మన ఈ లెసన్ పేరు ఏంటంటే దేవునిని ముఖాముఖిగా ఎరిగిన నాయకుడు. ఓకే, మార్నింగ్ మీకు అక్క చెప్పారు కదా, ఎంతవరకు వచ్చి ప్రజలు ఆగారు? ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు? ఐగుప్తు దేశం నుండి బయలుదేరారు. వచ్చి ఎక్కడ ఏ పర్వతం వచ్చి ఆగారు? ఏ కొండ దగ్గరికి వచ్చారు? చెప్పాలి. వెరీ గుడ్. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి ప్రజలందరూ కూడా ఆగారు. అక్కడ ప్రజలందరూ కూడా సీనాయి పర్వతం వచ్చి ఆగానే దేవుడు అన్నాడు, మీరు కొండ దగ్గరికి వచ్చేయద్దు, దూరంగా గుడారాలు వేసుకుని ఉండమన్నాడు దేవుడు. ఏమని చెప్పాడు ఇశ్రాయేల్ ప్రజలతో? కొండ దగ్గరికి రాకుండా గుడారాలు సమీపంలో వేసుకుని అక్కడ నివసింప చేయమన్నాడు. ఇది ఈ సీనాయి పర్వతం అనుకోండి. ఈ సీనాయి పర్వతం దూరంగా ప్రజలందరూ కూడా గుడారాలు వేసుకుని అక్కడ నివాసం చేస్తున్నారు. ఇంతలో దేవుడని యెహోవా మోషేని పిలిచారు. ఇందులో దేవుడని యెహోవా ఎవరిని పిలిచారు? మోషేని పిలిచారు. మోషేని పిలవగానే మోషే ఎక్కడికి ఎక్కి వెళ్ళాడు? సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడని యెహోవా ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నేను 3వ దినమున ఈ సీనాయి పర్వతం మీదకి నేను వస్తాను, ప్రజలందరినీ కూడా తమ్ము తాము బట్టలన్నీ కూడా నీట్ గా ఉతుక్కుని పరిశుభ్రంగా ఉండాలి, అలాగే వీళ్ళందరినీ కూడా నువ్వు పరిశుద్ధపరచాలి అని మోషేతో దేవుడని యెహోవా సెలవిచ్చారు. ఏమని చెప్పారు? వాళ్ళ బట్టలు ఏమన్నారు? ఉతుక్కోవాలంటే. ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోవాలి, నీట్ గా ఉండాలి, మోషే చేత పరిశుద్ధపరచబడాలి ఆ ప్రజలందరూ కూడా. ఎన్నో రోజున దేవుడు సీనాయి పర్వతం మీదకి వస్తానన్నారు? 3వ రోజునేనా? అంటే ఎన్ని డేస్ ఉన్నాయి మనకి? వాళ్ళకి 2 days ఉంది. అంటే ఈ రోజు రేపు కూడా ఈ 2 రోజుల్లో వెళ్ళి ప్రిపేర్ అయిపోవాలి. బట్టలు నీట్ గా వాష్ చేసేసుకోవాలి, మోషే చేత పరిశుద్ధపరచబడిపోవాలి. ఓకేనా? ఈ విధంగా మోషే ప్రజలందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరిని కూడా పరిశుద్ధపరుస్తున్నాడు అంట. ఒక్కొక్కరికి కూడా కొంచెం తైలం వేసుకుని ఒక్కొక్కరందరినీ కూడా పరిశుద్ధపరుచుకుంటూ వస్తున్నాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఎవరిని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు? దేవుడైన యెహోవాని సీనాయి పర్వతం దగ్గర ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధపరచబడుతున్నారు. ఓకేనా? అందరూ కూడా సిద్ధపరచబడుతున్నారు. ఈ లోపల ఏమైందంటే 3వ రోజు వచ్చిందన్నమాట. 3వ రోజు వచ్చింది. 3వ రోజు రాగానే ప్రజలందరూ కూడా అయితే దేవుడు ఒక మాట మళ్ళా చెప్పారు.
మళ్ళీ దేవుడని యెహోవా మోషేని పిలిచారు. పిలిచి నీవు ప్రజలందరికీ కూడా తెలియచేయము, ఇక్కడ పర్వతం ఉంది కదా సీనాయి పర్వతము, దాని దగ్గరికి ప్రజలందరినీ రావద్దని చెప్పు. ఎవరైతే ప్రజలు సీనాయి పర్వతం దగ్గరికి వస్తారో వాళ్ళు చనిపోతారు. వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ సీనాయి పర్వతం దగ్గరికి ఆ అంచు మేరకు కూడా ఎవ్వరు రావకూడదు, చాలా దూరంగా ఉండాలి అని దేవుడని యెహోవా కొన్ని కండిషన్స్ చెప్పారు. చెప్పగానే మోషే కూడా మళ్ళా సీనాయి పర్వతం దిగి ప్రజలందరికీ కూడా చెప్తాడు. ఏమని? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ సీనాయి పర్వతం దగ్గర రాకూడదు. ఎవరైనా తన పశువైనా ఒక ఏదే జంతువైనా వచ్చినా కూడా అదేమైపోతుంది? చనిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఆ యొక్క పర్వతానికి దూరంగా ఉండాలని చెప్పారు. ఈ లోపల మోషే గారు కూడా దేవుడు ఏం చెప్పారంటే ఆ సీనాయి పర్వతానికి ప్రజలకి మధ్యలో ఒక చిన్న మేర అంటే ఒక లైన్ గీసి ఉంచమనంట. ఈ లైన్ ఎవరు కూడా మనం దాటి రాకూడదు అనమాట. ఇక్కడ సీనాయి పర్వతం ఉంటే ఒక చిన్న మేర లైన్ లా గీసి ఉంచుతారు, అక్కడ ప్రజలు ఉంటారు. ఓకేనా? పొరపాటున దాటి వస్తే చనిపోతారు అని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. ఇంకొక మాట కూడా దేవుడని యెహోవా చెప్తారు మోషేతో. ఏమైనా ఇశ్రాయేలు ప్రజలు గనక నేను చెప్పినట్లు వాళ్ళ బట్టలు ఉతుక్కుని వాళ్ళు పరిశుద్ధపరచబడి, అలాగే నేను ఎక్కడికైతే రమ్మనో అంతవరకే వాళ్ళు ఉండి నా మాట చొప్పున వింటే గనక వాళ్ళు ఏమన్నారంట, నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల వాళ్ళు నాకు స్వకీయ జనమగుదురు. ఏమవుతారంట? స్వకీయ జనమగుదురు. స్వకీయ జనము అంటే సొంత ప్రజలని. స్వకీయ జనము అంటే సొంత ప్రజలని. ఎప్పుడైతే మన పిల్లలు చూడండి, ఎప్పుడైతే మేము పేరెంట్స్ గా ఉన్నామో మా పిల్లలు మీరు మాట విన్నప్పుడు మాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు మా సొంత పిల్లలు చక్కగా మాట వింటున్నారు అనిపిస్తుందా? అలాగే దేవుడు కూడా నేను చెప్పినట్లు వీళ్ళు చేస్తే నా సొంత ప్రజలుగా నేను అంగీకరిస్తాను అని చెప్పేసి దేవుడని యెహోవా మోషేతో చెప్పాడు. సేమ్ అలాగే ఏదైతే మోషే చెప్పాడో ప్రజలందరూ కూడా అలాగే నడుచుకున్నారు. అయితే రానే మూడో రోజున వచ్చేసింది. మూడో రోజున రాగానే సీనాయి పర్వతం మీద దేవుడని యెహోవా వస్తుండగా ప్రజలందరూ కూడా మీలాగే సిద్ధపడ్డారంట. నేను లెసన్ చెప్తుంటే మీరు ఎలా వినడానికి సిద్ధపడుతున్నారో అలాగే దేవుడని యెహోవా వస్తుండగా ప్రజలందరూ కూడా అలాగే సిద్ధపరచబడ్డంట. దేవుడని యెహోవా వస్తాడు సీనాయి పర్వతం అలా వేచి చూస్తుండగా సడన్ గానే పెద్ద ఉరుములు, పెద్ద మెరుపులు, సౌండ్స్, మొత్తం భూమి అంతా కూడా వణికిపోతుందంట. గంభీరమైన స్వరాలు, సౌండ్స్ చాలా ఇదిగా వచ్చేస్తుంటేనే ఈ ప్రజలందరూ కూడా దేవుడని యెహోవా వస్తుంటే ఈ గంభీరమైన సౌండ్స్ కి వాళ్ళు వణికిపోయారంట, వాళ్ళు భయపడిపోయారంట. దేవుడు ఇలా వస్తుంటే మేము అవి మా చెవులు మనకిన్న చిన్న సౌండ్ వినిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? చాలా విసుగ్గా అనిపిస్తుందా? ఉరుముల సౌండ్ వినిపిస్తే మనకి ఏమొస్తుంది? భయం వేస్తుందా? అటువంటి దేవుడు వస్తుంటేనంటే భయంకరమైన ఉరుపులు, మెరుపులు, భయంకరమైన సౌండ్స్ అవి చూసి ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయారంట. అయ్యి బాబోయ్, ఏంటి దేవుని శబ్దాన్ని మేము మరి తట్టుకోలేకపోతున్నాం మోషే, మా వల్ల కాదు. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నీవే దేవుడని యెహోవా దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తారో నీవు మాకు చెప్పుము అని చెప్పేసి దేవుడని మోషేతో ఎవరు చెప్పారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు అన్నమాట. ఏమని? మేము దేవుని స్వరాన్ని మేము వినలేము గనుక నీవే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడైన యెహోవా ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తున్నారో ఏమి చెబుతారో అవి మీరు మాకు వచ్చి తెలియచేయమని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్పారు. సరే కదా అని మోషే కూడా వేచి ఉన్నాడు. ఎవరు పిలవాలి? ఇశ్రాయేలు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడా మోషే? ఎవరు పిలవాలి? దేవుడని యెహోవా పిలిస్తేనే అప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళగలడు. అలాగే దేవుడని యెహోవా కూడా సరే ప్రజలందరూ వణికిపోతున్నారు, భయపడుతున్నారు కదా అని చెప్పి మోషే ఏం చేశాడు? దేవుడు పిలుపుకి వేచి ఉన్నాడు. దేవుడైతే ఏమన్నారంటే, సరే మోషే నువ్వు సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా అన్నారు. ఎక్కిరా అనగానే మోషే చక్కగా ఎక్కి వెళ్ళాడు. ఎక్కి వెళ్ళి 2 రోజులు 3 రోజులు 10 days 20 days ఉండలేదు దేవునితో. ఎన్ని దినములు ఉన్నాడో మీకు తెలుసా? ఎన్ని డేస్ ఉన్నాడో మీకు తెలుసా మోషే దేవునితో? అమ్మా 40 days. వెరీ గుడ్. 40 days దేవునితో ముఖాముఖిగా ఉన్నాడంట. ఎన్ని డేస్? 40 days. నిజంగా ఎంత హ్యాపీ! దేవునితో అలా ముఖాముఖిగా 40 days ఉన్నాడంటే ఆకలి వేయలేదు, దాహం వేయలేదు, ఏమీ వేయలేదు మోషేకి. ఎందుకంటే సంతోషంతో ఉన్నాడు, దేవుని చూస్తా ఉన్నాడు చక్కగా. దేవుడు తనతో మాట్లాడుతున్న సంతోషంలో తనకి ఆకలి లేదు, దాహం లేదు, ఏమీ లేదంట. 40 రోజులు సీనాయి పర్వతం మీద దేవునితో సంభాషిస్తున్నాడు. దేవుడు ఏమి సంభాషిస్తున్నాడంటే మోషేతో, ఇదిగో నేను నీకు దేవుని చేతి వ్రాత వచ్చి 2 పలకల మీద
దేవుని యొక్క ఆజ్ఞలను ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేయమని చెప్పేసి ఆజ్ఞలు ఇక్కడ రాయడం మొదలు పెట్టారంట. దేవుడని యెహోవా తన చేతితో ఆజ్ఞలు రాస్తారంట 2 పలకల మీద. చూడండి, 2 పలకలు కనిపిస్తున్నాయి మీకు, 2 పలకలు కనిపిస్తున్నాయి మీకు. ఈ 2 పలకల మీద దేవుడని యెహోవా తన వేలుతో చక్కగా రాయడం మొదలు పెట్టారంట. ఇదిగోండి, చక్కగా మోషేకి నిలిచి ఉన్నారు. పైనుంచి ఉరుములు మెరుపులు అన్ని చూస్తే ప్రజలు భయపడిపోయారు, కానీ చక్కగా మోషే మాత్రం సీనాయి పర్వతం మీదకి ఎక్కి చక్కగా దేవుడిని యెహోవా రాస్తా ఉంటే చూస్తా ఉంటున్నారు అన్నమాట. ఏంటి అవి అని? అవి ఏంటంటే ఆజ్ఞలు, నిబంధనలు. ఇవన్నీ కూడా ఏంటమ్మా? దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు దేవుడు? మోషేకి ఒక్కడికే ఇచ్చాడు ఈ ఆజ్ఞలన్నీ. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా దేవుడు ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. ఓకేనా? కేవలం మోషేకే కాదు, ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఈ ఆజ్ఞలను ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞలు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. తెలుసు కదా, మొదటిగా మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదట ఆజ్ఞ ఏంటమ్మా? నేను తప్ప దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప నీకెవరు లేరు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మీకు ఎవరికైనా దేవుళ్ళు ఉన్నారా యేసు ప్రభు కాకుండా? లేరు కదా. మనకున్న ఏకైక దేవుడు ఒక్కరే. ఆయన ఎవరు? యేసు ప్రభు వారు ఒక్కరే మన నిజమైన దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అయితే ఫస్ట్ ఆజ్ఞ మనం అందరం కూడా అనుసరిస్తున్నమాట. అయితే అంతేనా? మనకి ఎవరున్నారు? ఈ దేవుడు ఒక్కరే ఉన్నారు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకి ఎవరు లేరు. ఒకటి, దేవుడి కన్నా అధికంగా మనం ఎవరైనా ప్రేమిస్తున్నావా? దేవుడి కన్నా అధికంగా ప్రేమించిన వారు కూడా ఒక విగ్రహమే, వారు కూడా ఒక దేవుడే. కాబట్టి మనం దేవుడి కన్నా అధికంగా ఎవరిని కూడా ప్రేమించకూడదు. ఈవెన్ యువర్ పేరెంట్స్ ఆల్సో. ఫస్ట్ యు లవ్ యువర్ గాడ్ ఓన్లీ. ఓకేనా? మొదటిగా మన దేవుణ్ణే ప్రేమించాలి, తర్వాత మన తల్లిదండ్రులను ఎవరినైనా. ఓకే? కాబట్టి ఫస్ట్ ఆజ్ఞ ఏంటమ్మా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఓకే. రెండో ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని వేటిని కూడా చేసుకొనకూడదు, పూజింపకూడదు. వేటిని కూడా చేసుకొనకూడదు, పూజింపకూడదు. రెండో కమాండ్మెంట్, నో ఐడల్స్. నో ఐడల్స్ అంటే విగ్రహములు. ఏ విగ్రహములు మనం చేసుకొనకూడదు, పూజింపకూడదు. ఓకే? దేవుడు ఆత్మీయ ఉన్నాడు కనుక మనం దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన చేతులతో ఏ విగ్రహములను కూడా మనం చేసుకోకూడదు. ఓకే. రెండో ఆజ్ఞ ఏం చెప్పాను? పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని దేని రూపమును చేసుకొనకూడదు, పూజింపకూడదు. ఓకే? రెండో ఆజ్ఞ. మూడో ఆజ్ఞ దేవుడు ఏం చెప్పాడు? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఓకే. మనం కూడా ఇష్టానుసారంగా ఏమైనా అవసరం వస్తే వ్యర్థంగా దేవుని మధ్యలో లాగేస్తాం, అవునా? ఇలా మధ్యలో దేవుడి నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. దేని పడితే దేనికి నిజంగా ఏసమే ప్రామిస్ చేసేస్తున్నాను రా అని మన అబద్ధ మాటలకి ఆయన మధ్యలో తీసుకురాకూడదు. అసలు మనం అబద్ధమే మాట్లాడకూడదు, కానీ మధ్యలో దేవుని మనం ఆయన నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన నామాన్ని మనం గణపరచాలి. ఓకేనా? మూడోది ఏంటమ్మా? యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. చెప్పండి. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మళ్ళా యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వెరీ గుడ్. విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఏ రోజు మనకి? సండే. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలను. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలను. పరిశుద్ధంగా ఆచరించాలంటే చక్కగా ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసేసుకుని గౌరవ స్నానం చేసేసి 10 గంటలకు ఆరాధన అంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. అంతేగాని ఆ రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, మా చుట్టాల ఇంట్లో పార్టీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి దేవుని సన్నిధిని వదిలిపెట్టి మనం వేరే వాటికి మనం వెళ్ళకూడదు. ఆయన సన్నిధిలో మనం దేవుని విశ్రాంతి దినమును ఎలా ఆచరించాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినం ఎలా ఆచరించాలి? మనం పరిశుద్ధంగా ఆచరించాలి. ఓకేనా? విశ్రాంతి దినం ఎలా ఆచరించాలి? మనం పరిశుద్ధముగా ఆచరించాలి. నెక్స్ట్, ఈ 4 కూడా దేవునితో సంబంధించినవి. మనకి ఈ 4 కూడా దేవునికి సంబంధించినవి. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి?
నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని కింద భూమి అందే గాని భూమి కింద నేల అందే గాని ఏ రూపమును చేసుకొనకూడదు, పూజింపకూడదు. 3వది, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. సండే మాట చర్చికెళ్తావా? చుట్టాలింటికి వెళ్తావా? చర్చికి వెళ్ళిపోతావా? ప్రతి సండే అందరం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎవ్వరు కూడా మానవేయకూడదు. ఓకే, ఇవన్నీ కూడా దేవునికి మనకి సంబంధించినవి. నెక్స్ట్ 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ ఏమిచ్చాడు దేవుడు? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. థ్యాంక్ యూ. ఏంటమ్మా 5వ ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. మన తండ్రి తల్లిని సన్మానించాలి. సన్మానించడం అంటే గాలి అంటది, మా పూలదండ తీసుకుని సన్మానం ఇలా చేతిలో కూర్చోబెట్టి సన్మానం చేయడం, అది కాదు సన్మానించడం అంటే. మరి కాళ్ళు నొప్పి వస్తుంది, కొంచెం కాళ్ళ నాన్న అడిగితే వాళ్ళు కాళ్ళు నొక్కాలి. అమ్మ ఇప్పుడు దాహం వేస్తుంది, కొంచెం వాటర్ పెట్టరంటారా అంటే మంచి నీళ్ళు ఇవ్వాలి, అది సన్మానించడం అంటే. అంటే మాటకు విధేయత చూపడం, మాటకు విధేయత చూపడం. ఓకేనా నాన్న? ఏంటి ఆజ్ఞ ఏంటి? 5వ ఆజ్ఞ ఏంటి? నువ్వు కడతాను రెడ్ షర్ట్ చెప్పు. 5వ ఆజ్ఞ ఏంటి నాన్న? నీ తల్లిని సన్మానించుము. సన్మానించు అంటే ఏంటి? చైర్లో కూర్చోబెట్టి దండ వేయడం, అదేనా? మరి ఏంటి? మరి ఏ మాట చెప్తే దానికి లోబడడమే, ఏ మాట వాళ్ళు చెప్తే మనకి విధేయత చూపడమే సన్మానించడం అంటే. ఓకేనా? మీరు అందరూ కూడా మీ పేరెంట్స్ హెల్ప్ చేస్తారా? వెరీ గుడ్ చిల్డ్రన్. ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పటి నుంచి నేర్చుకోండి. ఓకేనా? తండ్రిని తల్లిని మనం ఏం చేయాలి? సన్మానించాలి. నెక్స్ట్ 6వ ఆజ్ఞ దేవుడు ఏమిచ్చాడంటే నరహత్య చేయకూడదు. ఏంటమ్మా ఆజ్ఞ? నరహత్య చేయకూడదు. ఆది కాండంలో ఒకళ్ళు ఉన్నారు, 2 అన్నతమ్ముళ్ళు ఉన్నారు. ఎవరు అన్నతమ్ముళ్ళు? వెరీ గుడ్. కయీను, హేబేలు. ఎవరు అర్పణ దేవుడు అంగీకరించాడు? హేబేలు అర్పణను అంగీకరించాడు. మరి కయీన్కి ఏమొచ్చింది? అసూయ, కోపం వచ్చింది. అప్పుడు వెంటనే కయీన్ ఏం చేశాడు? హేబేల్ని చంపేశాడు. మరి ఇలా చెయ్యొచ్చా? చేయకూడదు. అందుకే దేవుడు ఏమన్నాడు? 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. మీలాంటి పిల్లలు ఉన్నారు, నువ్వు వెళ్ళి అమ్మాయిని చంపేయగలమా? చంపేయలేం. కానీ ఒక ఆయుధం ఉంది మనకి చంపడానికి, మాటలు. మన మాటల ద్వారా వాళ్ళని బాధపడుతున్నామా? అవునా? మన మాటల ద్వారా బాధపడతాం. అలా మాటలు కూడా మనం మాట్లాడకూడదు. అప్పుడంటే నరహత్య అంటే మనుషుల్ని చంపడం నరహత్య అయితే, ఇప్పుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా మనుషులు బాధపడితే అది నరహత్యతో సమానం. కాబట్టి ఎవ్వరం కూడా మన మాటలతో గాని మన క్రియలతో గాని ఎవరిని కూడా బాధపరచకూడదు. వాళ్ళు మనల్ని బాధపరిచారనుకో, యేసుప్రభు ఎలా క్షమించారో మనం అలాగే క్షమించాలి తప్ప మరొక 4 మాటలు మనం వేసి తిట్టకూడదు. ఓకేనా? అది దీని అర్థం. కాబట్టి మనం ఏం చెప్పుకున్నాము? 6వ నరహత్య అంటే అలా చంపివేశారు. మనం అలా మాటలతో మనం ఎవ్వరిని కూడా ఏ హాని చేయకూడదు, వారి మనసు బాధపడేలాగా మనం ఏమీ మాట్లాడకూడదు. 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ వచ్చి వ్యభిచరింపకూడదు. ఏంటమ్మా 7వ ఆజ్ఞ? వ్యభిచరింపకూడదు. నెక్స్ట్ 8వ ఆజ్ఞ వచ్చి దొంగలింపకూడదు. ఎవరైనా దొంగతనం చేస్తున్నారు మీలో? చేయట్లేదా? అందరూ మంచి వెళ్ళలేనా? మీకు ఎవరికైనా సడన్ గా ఎరేజర్ కావాలి, మీ ఫ్రెండ్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? అడుగుతారు, అడిగి ఇంకో ఫ్రెండ్ అడుగుతారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ తెలియకుండా దొంగతనం చేస్తారా? ఎస్, ఒకరు ఇవ్వకపోతే ఇంకొక ఫ్రెండ్ అడగాలి, అంతేగాని ఎవరి దగ్గర మనం దొంగలించకూడదు. నాన్న ఏ ఆజ్ఞ చెప్తున్నాను ఇప్పుడు నేను? ఎన్నో ఆజ్ఞ? 6 8 7వ ఆజ్ఞ ఏంటి? దొంగలించచ్చా మన స్నేహితుల దగ్గర నుంచి? 7వ ఆజ్ఞ ఏంటి? దొంగలించకూడదు. 7వ ఆజ్ఞ ఏంటి? సారీ 6వ ఆజ్ఞేమో నరహత్య చేయకూడదు, 7వ ఆజ్ఞేమో వ్యభిచరింపకూడదు, 8వ ఆజ్ఞేమో దొంగలించకూడదు, 9వ ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 9వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. సపోజ్ నువ్వేదో వస్తు తీసేసావు, నేను కాదు టీచర్ ఆ అమ్మాయి తీసేసిందని వారి మీద లేనిపోయి నిన్న మనం ఎప్పుడు కూడా మోపకూడదు. ఓకేనా? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీకు 2 బిస్కెట్లు ఇస్తాను రా, ఆ అమ్మాయి మీద చెప్పారా ఈ కంప్లైంట్ అన్నాడు అనుకో, ఎవరైనా చెప్పేస్తావా? మనం చెప్పకూడదు. నేను చెప్పను రా, బైబిల్లో లేదు, నేను చెప్పను. నువ్వు బిస్కెట్ ఇచ్చినా చాక్లెట్ ఇచ్చినా నేను ఏది కూడా చెప్పను, ఉన్నది ఉన్నట్లే చెప్తాను. కాబట్టి
నేను అన్యాయంగా ఆ అమ్మాయి మీద నేరం మోపని చెప్పేసి అనాలి మనం. ఓకేనా? చెప్పండి. 9వ ఆజ్ఞ ఏంటి? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఎన్నో ఆజ్ఞ చెప్తున్నాను అన్న సంజయ్? నీ పేరేంటి? సంజయ్నా? 9వ ఆజ్ఞ ఏంటి? పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. వెరీ గుడ్. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. లాస్ట్ చివరాజ్ఞ 10వ ఆజ్ఞ అంటే నీ పొరుగువాని దగ్గర దేవునైనను ఆశించకూడదు. నీ పొరుగువాని దగ్గర దేవునైనను ఆశించకూడదు. తన దగ్గర తన చేతిలో మంచి ఖర్చు ఉందనుకోండి, అబ్బా చాలా బాగుంది, నాకు ఉంటే బాగుండు, ఈ అమ్మాయి ఎలా వాష్రూమ్కి వెళ్తుంది కదా, అప్పుడు నేను తీసేసుకుందామని అలా మన హృదయంలో కూడా ఆశించకూడదంట. ఓకేనా? మన పొరుగువాడిది ఏది కూడా మనం ఆశించకూడదు. నిజంగా నీకు అది నచ్చిందనుకో, మనం ఎవరిని అడగాలి? మన దేవుడైనా యెహోవాని అడగాలి, మన యేసుని అడగాలి. ప్రభువా నాకు అది నచ్చింది, నీకు ఇష్టమైతే నాకు కూడా అటువంటిది దయచేయవా ప్రభువా, మా డాడీని నేను అడుగుతాను, డాడీకి మీరే డబ్బులు సహాయం అందించండి చిన్న ప్రార్థన చేసుకుని మీ నాన్నగారిని మమ్మీని అడగాలి. అంతేగాని వాళ్ళ దగ్గర ఉంది కదా అని మనం అసూయ చేత వాళ్ళ దగ్గర నుంచి దొంగలించేయడం, వాళ్ళు ఎలా బయటకు వెళ్ళి వాళ్ళు తీసేసుకోవడం, అటువంటి పనులు మనం ఏమి చేయకూడదు. ఓకేనా? మీరు అందరూ మంచి పిల్లలేనా? ఇప్పుడు ఫస్ట్ నుంచి 10 వరకు మనం చెప్పుకుందాం. మొదట ఆజ్ఞ ఏం చెప్పాను? నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ పైన ఆకాశం అంతే గాని ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఎవరికి ఇచ్చారు? ఇశ్రాయేల్ ప్రజలకి ఇచ్చారు మోషే ద్వారా. ఓకే, చూపించాను కదా 2 పలకల మీద దేవుడితో ఆజ్ఞలు రాసి మోషేకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మోషే చేతి పట్టుకున్నాడు ఈ ఆజ్ఞలు. దేవుడు ఇంకొక విషయం కూడా చెప్పారు మోషేతో. ఏమనంటే, మోషే ఇదిగో నేను ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళ మధ్య నేను నివాసం చేయాలని కోరుకుంటున్నాను కనుక నేను ఉండుటకు పరిశుద్ధ స్థలమును మీరు నా కొరకు ఏర్పరచండి అని చెప్పేసి అన్నారు ప్రభువు యెహోవా తండ్రి. ఏమన్నారు? మీ మధ్యన నేను నివాసం చేయుటకు ఒక పరిశుద్ధ స్థలము నా కొరకు నిర్మింపవలను అని చెప్పేసి అన్నారు. పరిశుద్ధ స్థలం అంటే ఏంటంటే ఒక ప్రత్యక్ష గుడారం, ఒక గుడారం లాంటిది, అందులో మీరు దాన్ని నిర్మించండి, అక్కడ నేను నివాసం చేస్తానని చెప్పేసి అన్నారు. ఎవరు చెప్పారు? ఎవరితో? వెరీ గుడ్. దేవుడు మోషేతో చెప్పారు. ఏమని? నేను ఉండుటకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మించాలి, అదే ప్రత్యక్ష గుడారము. ఓకే, ప్రత్యక్ష గుడారం అన్నది ఏంటంటే ఇది ఒక పవిత్ర స్థలం. ప్రత్యక్ష గుడారం ఏంటన్నా? ఇది ఒక పవిత్ర స్థలం. ఈ పవిత్ర స్థలంలో దేవుడు నివాసం చేస్తారు. అయితే ఇందులో 3 విధాలుగా ఉంటది. ఓకే, 3 విధాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బయటికి కనిపించదంతా కూడా మనకి ఆవరణము. ఏంటది? అదస ఏంటమ్మది? ఆవరణం. వెరీ గుడ్. బయట కనిపించదంతా కూడా ఏంటి? ఆవరణము. ఓకే, ప్రత్యక్ష గుడారములో మొదటిగా ఉండేది ఆవరణము. ఈ ఆవరణములో ఏముంటదంటే, ఓకే, ఈ ఆవరణం ఉంది కదా, ఈ ఆవరణములో ఎవరెవరు ప్రవేశిస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలు మాత్రమే ప్రవేశిస్తారు. ఎవరు ప్రవేశిస్తారు నాన్న? ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ప్రవేశిస్తారు. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఈ ఆవరణములో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది బలిపీఠము. ఇదేంటమ్మా? బలిపీఠము. ఇది గంగాళము. ఇదేంటి? గంగాళము. ఓకే, ఈ బలిపీఠం దేనికి ఉపయోగిస్తారంటే మనుషుల యొక్క పాపములు చేసినప్పుడు వాళ్ళు ఒక పశువుని తీసుకుని, శ్రేష్టమైన దాన్ని తీసుకుని దాన్ని వధించి అక్కడ అలాగే వాళ్ళు కాల్చివేస్తారన్నమాట. మనుషులు చేసిన పాపాలను బట్టి ఆ ప్లేస్ లో పశువుని పెట్టి అక్కడ వధిస్తారు. ఓకే, ఇది దహన బలిపీఠము. ఇది గంగాళము. ఈ గంగాళంలో ఏముంటదంటే వాటర్ ఉంటది. ఏముంటది? నీళ్లు ఉంటాయి అన్నమాట.
ఈ గంగాళంలో నీళ్లు ఉంటాయి. ఈ నీళ్ళలో నీళ్లు ఎవరు ఉపయోగిస్తారంటే యాజకులు. ఈ వైట్ డ్రెస్ ఉన్నారు చూడండి, వాళ్ళు యాజకులు అన్నమాట. ఓకే, ఫస్ట్ చెప్తున్నాను చూడండి. ప్రత్యక్ష గుడారం ఉంది. అందులో మొదటి స్టెప్ ఏం చెప్పాను మీకు? ఆవరణము. ఏంటమ్మా ఇది? ఆవరణము. ఈ ఆవరణలో ఎవరెవరు ప్రవేశిస్తారు? ఇశ్రాయేలీ ప్రజలు ప్రవేశిస్తారు. ఓకేనా? అయితే ఈ దహన బలిపీఠం దేనికి? మనుషుల యొక్క పాపములు చేసినందుకు ఏదో ఒక శ్రేష్టమైన పశువుని తీసుకొచ్చి దాన్ని వధించి వారు చేసిన తప్పులకి ఆ ప్లేస్ లో ఒక పశువును పెట్టి బలిగా అర్పిస్తారు అన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ గంగాళం కూడా ఉంది, ఇందులో నీళ్లు ఉంటాయి. ఇది మొదటిది. తర్వాత ఆవరణం తర్వాత ఇంకోటి ఉంది, ఏంటంటే పరిశుద్ధ స్థలము. ఏంటమ్మది? ఏ స్థలం అది? పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలము ఎవరంటే ఇది చూడండి, బయట ఉండేదంతా కూడా ఆవరణము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు అన్నమాట. ఇది ఉంది కదా, ఇది ప్రత్యక్ష గుడారం. ఇది ఫస్ట్ ఆవరణము. ఇప్పుడు లోపలికి వెళ్తుంటే లోపల ఇలా ఉంటది. పట్టుకున్నాను, కనిపిస్తుంది అందరికి? లోపల ఇలా ఉంటది. దీన్ని పరిశుద్ధ స్థలము అంటారు. ఏమంటారు? పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉంటాయి అంటే సముఖపు రొట్టెల బల్ల. ఏంటిది నాన్న? సముఖపు రొట్టెల బల్ల. ఇదేంటి? దీప స్తంభము. ఇదేంటి? దీప స్తంభము. ఇదేంటి? ధూప వేదిక. ఏంటిది? ధూప వేదిక. ఓకే, రెండోది ఫస్ట్ ఏం చెప్పాను? ఆవరణము. ఆవరణంలో ఏముంటాయి? బలిపీఠం ఉంటది, గంగాళము ఉంటది. రెండోది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో ఇశ్రాయేల్ ప్రజలు ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. కేవలము యాజకులు మాత్రమే వెళ్తారు. ఎవరు వెళ్తారు నాన్న? యాజకులు మాత్రమే వెళ్తారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవ్వరు కూడా వెళ్ళడానికి లేదు. ఓన్లీ యాజకులు మాత్రమే వెళ్తారు. వారు కూడా ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్లే ముందు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ చూపించాను కదా గంగాళము. ఈ గంగాళములో వాళ్ళ చేతులు కాళ్ళు కడుగుకొని అప్పుడు ఈ లోపల ఈ పరిశుద్ధ స్థలంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు అన్నమాట. అప్పుడు ఈ పరిశుద్ధ స్థలంలోనికి లోపల ప్రవేశిస్తారు. ప్రతిరోజు వాళ్ళు వెళ్ళొచ్చు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చు. వెళ్ళి ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న చూడు దీపాలు, ఈ 7 దీపాలు కూడా నిత్యము కూడా వెలుగుతూ ఉండాలా, ఆరిపోవాలా? వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలి కాబట్టి చూడండి, ఇది దీపస్తంభం. ఇది బంగారంతో చేయబడిన దీపస్తంభం. దీనికి 7 ఉన్నాయి. వీటిల్లో నూనె ఎప్పుడు కూడా మామూలు కొబ్బరి నూనె వేయరు, ఒలీవ నూనె వేస్తారు. ఏ నూనె వేస్తారు? ఒలీవ నూనె వేసి వెలిగిస్తారు అన్నమాట. ఎప్పుడు కూడా నిత్యం వెలుగుతా ఉండాలి. ఓకేనా? ఇది దీపస్తంభం. ఇది సముఖపు రొట్టెల బల్ల. ఏంటమ్మా ఇది? సముఖపు రొట్టెల బల్ల. దీని మీద 12 రొట్టెలు ఉంటాయి. ఎన్ని రొట్టెలు ఉంటాయి? 12 రొట్టెలు ఉంటాయి. ఇటువారు 12 రొట్టెలు ఉంటాయి. ఇది కూడా ఈ సముఖపు రొట్టెల బల్ల. ఇది కూడా బంగారంతో చేయబడినదంట. బంగారంతో చేయబడినది. ఇది చూడండి ధూపవేదిక. ఇది కూడా బంగారంతో చేయబడిన ధూపవేదికే. దీని మీద మంచి మంచి స్మెల్స్ వచ్చి సుగంధ ద్రవ్యాలకు సంబంధించినవన్నీ కూడా వేసి ధూపం వేస్తారు అన్నమాట. ఆ పరిశుద్ధ స్థలంలో ఎవరు వేస్తారు? యాజకులు వేస్తారు. అయితే మీకు డౌట్ రాలేదా? అక్కడ ఇవన్నీ బంగారం వేస్తున్నారు, బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అడగాలి కదా. ఎస్, వెరీ గుడ్. దేవుడు ఏం చెప్తాడంటే, మరి ఇవన్నీ తయారు చేయాలంటే మరి బంగారం కావాలనుకున్నాం. అన్ని బంగారం 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 అంటున్నాను. మరి బంగారం ఎక్కడిది? అప్పుడు మోషేతో దేవుడు ఏం చెప్తారంటే, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలతో నువ్వు చెప్పు, వారు కలిగి ఉన్న బంగారము, ఇత్తడి, రాగి, ఇనుము, కర్ర, రత్నములు, ఇంకా డైమండ్స్, ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి నీకు ఇమ్మని చెప్పు. అయితే ఇలాంటివి ఎవరు తయారు చేస్తారంటే ఇద్దరికి ఇచ్చాడు దేవుడు. ఎవరంటే వాళ్ళు బెసలేయులు, ఇంకొకరు ఏమో ఓహోలియాబులు. ఏంటన్నా? బెసలేయులు, ఓహోలియాబులు. వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చి ఇవి పరికరాలు తయారు చేయడం వారికి ఎన్నుకున్నారు అన్నమాట దేవుడు. వాళ్ళు తయారు చేసినవి ఏంటవి? సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము, ధూపవేదిక. దీపస్తంభము, ధూపవేదిక. ఓకేనా? ఈ 3 ఎక్కడ ఉంటాయని చెప్తున్నాము? పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి నాన్న? పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో అందరూ వెళ్ళిపోవచ్చా? వెళ్ళకూడదు. ఎవరు మాత్రమే వెళ్తారు? యాజకులు మాత్రమే వెళ్తారు. వెళ్ళి ఏం చేస్తారు? ఇందులో కొబ్బరి నూనె వేయచ్చా? కొబ్బరి నూనె వేయచ్చా? ఒలివ నూనె. ఏ నూనె వేయాలి? ఒలివ నూనె వేయాలి. ఒలివ నూనె వేసి నిత్యం వెలుగుతా ఉండాలి. దీని మీద 24 రొట్టెలు ఉండొచ్చా? ఎన్ని రొట్టెలు ఉండాలి?
12 రొట్టెలు మాత్రమే ఉండాలి. దీని మీద మంచి సుగంధ సాంబ్రాణి అటువంటివన్నీ కూడా ధూపంగా దేవునికి వేస్తారు వీళ్ళు. ఇది పరిశుద్ధ స్థలము. ఓకే, ఇంకొక స్థలం ఉన్నది. అదేంటంటే ఇదేంటంటే అతి పరిశుద్ధ స్థలము. ఇంకా చూడండి నన్ను ఇక్కడ చూడండి, దగ్గరికి చూపించుతా. పోలియా ఫోలియా ఉంది కదా, కనిపిస్తుంది. చిన్న బాక్స్ లో ఉండి పైన 2 కెరూబులు ఉన్నాయి. మీకు అందరికీ పాస్ చేస్తాను ఉండండి, కావలిస్తే 1 by 1 త్వరగా చూసేసి నాకు ఇచ్చేయండి. చివరిన చూడండి, బాక్స్ లో ఉంది 2 కెరూబులు ఉన్నాయి. అది అతి పరిశుద్ధ స్థలము. ఏ స్థలము నాన్న? ఏ స్థలం ఇది? అతి పరిశుద్ధ స్థలము. ఇది కూడా ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. యాజకులు ఇక్కడ ప్రతి వారం చెప్పాను కదా, మామూలుగా పరిశుద్ధ స్థలములో వాళ్ళు ప్రతిరోజు వెళ్తారు, నూనె వేస్తారు, ఆయిల్ వేస్తారు, అన్ని వెలుగుతూ ఉంటాయి. కానీ అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు వెళ్తాడు. అది కూడా ఎలా వెళ్తాడు? తను పరిశుద్ధపరుచుకుని మనుషుల యొక్క పాపముల కొరకు ఒక శ్రేష్టమైన గొర్రెను తీసుకుని దాన్ని వధించి ఆ రక్తమంతా కూడా ఒక గిన్నెలో పట్టి, రక్తమంతా పోయేంత వరకు కూడా ఆ పశువుని అలా రక్తమంతా గిన్నెలో పట్టి ఆ పశువుని బయట చెప్పాను కదా, ఇంక ఇక్కడ దీని మీద ఆ పశువుని దీని మీద పెట్టి దీన్ని దహించి అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని ఆ రక్తముకి గిన్నె పట్టుకుని యాజకుడు సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశిస్తాడు. ఎక్కడికి వెళ్తాడు నాన్న? అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తాడు. ఓకే, యాక్చువల్ గా ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏమేమి ఉంటాయంటే నిబంధన మందసము, కరుణాపీఠము ఉంటది. ఏముంటది నాన్న? నిబంధన మందసము, కరుణాపీఠము. నిబంధన మందసము అది అతి ముఖ్యమైనది. దీంట్లో ఏముంటదంటే పదాజ్ఞలు ఉంటాయి. ఏముంటాయి? అదే బాక్స్ లో ఉంటది అన్నమాట. బాక్స్ లో ఉంటది నిబంధన మందసం. అందులో ఏముంటాయి? లోపల పదాజ్ఞలు ఉంటాయి, మన్నా పాత్ర ఉంటది, అహరోను చిగురించిన కర్ర అనేది, ఈ 3 కూడా ఆ బాక్స్ లో ఉంటాయి. ఏమి ఉంటాయి నాన్న? అందులో ఏముంటాయి? పదాజ్ఞలు, మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర. ఈ 3 అన్ని ఎందులో ఉంటాయని చెప్పాను? నిబంధన మందసంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? నిబంధన మందసంలో ఏముంటాయి? అహరోను చిగురించిన కర్ర, ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు, 10 ఆజ్ఞలు, ఇంకా మన్నా పాత్ర ఇందులో ఉంటాయి. నిబంధన మందసంలో ఉంటాయి. ఓకేనా? ఈ నిబంధన మందసం ఎక్కడ ఉంటది? ఏ స్థలంలో ఉంటుంది నిబంధన మందసము? అతి పరిశుద్ధ స్థలములో ఉంటది. నిబంధన మందసంతో పాటు పైన చూడండి 2 కెరూబులు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారంటే కరుణాపీఠం అంటారు. ఏమంటారు నాన్న? కరుణాపీఠము. ఇక్కడ యాజకుడు ఏం చేస్తాడంటే వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా తండ్రి యెహోవా, మనుషులు చేసిన పాపమును బట్టి వారిని క్షమించండి అని మన తరపున ఇశ్రాయేల్ ప్రజల తరపున యాజకుడు లోపలికి వెళ్ళి ఆ కెరూబుల దగ్గర ప్రార్థన చేస్తాడు అన్నమాట. అది కరుణాపీఠము అంటారు. అప్పుడు యాజకుడు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి ప్రజలందరినీ కూడా దేవుడు క్షమిస్తూ ఉంటాడు అన్నమాట. ఓకేనా? అది కరుణాపీఠము. ఓకే, ఇది ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం మొదటి ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము? ఆవరణము. ఫస్ట్ ఏం చెప్పాను నాన్న? ఆవరణము. ఈ ఆవరణంలో ఏముంటాయని చెప్పారు మీకు? చెప్పండి. ఆవరణంలో ఏముంటాయి? దహన బలిపీఠం ఉంటది, గంగాళం ఉంటది. ఆవరణంలో ఏముంటది? దహన బలిపీఠం ఉంటది, గంగాళం ఉంటది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో 3 ఉంటాయి వస్తువులు. ఏంటంటే చెప్పారు అవి? దీపస్తంభము, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల. ఈ 3 పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. ఇందులో ఎవరెవరు వెళ్ళొచ్చు? యాజకులు మాత్రమే వెళ్తారు. ఓకే, ఇంకో స్థలం ఉంది. అదేంటది? అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలో అందరూ వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోకూడదు. యాజకులు కూడా ప్రతిరోజు వెళ్ళిపోవచ్చా? వెళ్ళకూడదు. సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళతాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? మన కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తాడు. దీన్ని బట్టి మనకి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు అన్నమాట. అంటే యాజకులు చాలా మంది ఉంటారు కదా, అందరు యాజకులు వెళ్ళడానికి వీల్లేదు. కానీ ప్రధాన యాజకుడు, అందరూ ముఖ్యమైన ఫస్ట్ ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఎవరెవరు చెప్పారు? ఇవన్నీ కూడా ఎవరు చెప్తారు? పదాజ్ఞల గురించి, ప్రత్యక్ష గుడారం గురించి ఎవరు చెప్పుకుంటారు? దేవుడైన యెహోవా
మోషేతో చెప్పుచున్నారు. అది కూడా ఎక్కడ? సీనాయి పర్వతము మీద. ఎక్కడ నాన్న? సీనాయి పర్వతం మీద. ఎన్ని దినాలు ఉన్నాడు మోషే? 40 దినాలు అక్కడ ఉండి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఇవన్నీ కూడా దేవుడైన యెహోవా మోషేతో చెప్పుచున్నారన్నమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. అలా చేస్తే గనక మీరు నాకు స్వకీయ సాంపాద్యం అవ్వదని చెప్తారన్నమాట. స్వకీయ సాంపాద్యం అంటే చెప్పాను కదా, ఏంటిదని మీనింగ్? సొంత జనులు. మీరు నాకు సొంత జనులు అవుతారని సెలవిచ్చారన్నమాట. దీన్ని బట్టి మనం ఈ కథ ద్వారా దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే మోషేలో మనం చూడాల్సింది ఫస్ట్ ధైర్యము. నిజంగా యెహోవా తండ్రి రమ్మనగానే ధైర్యం ఉండాలి కదా వెళ్ళాలంటే, అవునా? దేవుడు తనకి ఆ ధైర్యాన్ని ఇచ్చారు మొదటిగా. తర్వాత దేవుడికి ఇశ్రాయేల్ ప్రజలకి ఒక మంచి మధ్యవర్తిగా వ్యవహరించాడు, అవునా? ఇప్పుడు దేవుడని యెహోవా చెప్పింది తను సరిగ్గా వినకుండా ప్రజలకి వేరే రీతిగా చెప్పాడు అనుకో, అప్పుడు క్షేమమా లేకపోతే శాపమా? శాపం వస్తుంది సరిగ్గా చెప్పకపోతే. కానీ దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యలో ఒక మంచి మధ్యవర్తిగా అతను వ్యవహరించాడు. తనలో ఉన్న మంచి లక్షణం అది. ఇంకోటి ఏం నేర్చుకోవచ్చు? మీరేనా చెప్పండి. ఇంకోటి ఏమి నేర్చుకున్నారు? ఇంకా నేను 2 క్వాలిటీస్ చెప్పాను, మీరు ఇంకోటి చెప్పండి ఆలోచించి. వెరీ గుడ్. దేవునికి విధేయత చూపడి ఏది చేయమంటారు చేశాడు. ఇంతమంది ప్రజలు నొక్కని ఎలా పరిశుద్ధపరచగలను ప్రభా విసుకోలేదు, సనుక్కోలేదు మోషే. హీ షో ఒబీడియన్స్. దేవుడు ఏది చెప్పాడో ఆ ప్రకారంగానే అందరినీ పరిశుద్ధపరచుకుంటూ వచ్చాడు. ఇంకొకరు చెప్పండి ఏమైనా. ఓర్పు. నిజమే, ఓర్పు ఉండాలి కదా. ఇలా సమ్మర్ లో మనం గంట కూర్చోలేకపోతున్నాం, కానీ మోషే 2 దినాలు ప్రజలందరికీ కూడా చెప్పి ఎన్నో పనులు వాళ్ళ చేత చేయించి, కొంతమంది విసుక్కుంటారు, కొంతమంది మూలుగుతారు, బంగారం అంతా ఇయ్యాలా, వెండి ఇవ్వాలా అని మూలుగుతా ఉంటారు. అయినా కూడా ప్రజలందరికీ కూడా చాలా ఓర్పుతో అన్ని చెప్పుకుంటా వచ్చాడు. ఈ గుణ లక్షణాలు నీలోని నాలోని ఉన్నాయా? లేవు కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఆ గుణ లక్షణాలు మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఓకేనా? మోషేలాగే నేను కూడా నీ వాక్యానికి విధేయత చూపించాలి ప్రభువా. మోషేని ఎలా వాడుకుంటావు, నేను కూడా అనేక మందికి మధ్యవర్తిగా ఉండాలి, నీ గురించి సువార్త ప్రకటించాలి. ఇవన్నీ కూడా మంచి మంచి విషయాలు మనం కూడా నేర్చుకోవాలి. విధేయత చూపించాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా మంచి మంచి గుణ లక్షణం మనం కూడా కలిగి ఉండాలి. ఇక్కడ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అప్పట్లో చెప్పాను కదా ప్రత్యక్ష గుడారం ఉంది. అందరూ వెళ్ళగలిగారా? ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళగలిగారు. కానీ ఈ సమయంలో మనకి దేవుడు ఒక భాగ్యం ఇచ్చాడు. ఏంటి చెప్పండి? మన కోసం దేవుడు పరిశుద్ధ మందిరం ఇచ్చాడు, అవునా? మందిరాలు ఉన్నాయి మన కోసం. యాక్చువల్గా ఆవరణం అంటే చెప్పులు పెడుతున్నాం చూడండి, అదే ఆవరణం. యాక్చువల్ మనం ఇక్కడ ఉండి దేవుడిని అక్కడ లోపల ఉంటే ఇక్కడ మనం ఆరాధించాలి. కానీ అలాగే మనకి ఇవ్వలేదు దేవుడు. చెప్పులు బయట పెట్టి చక్కగా పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తున్నాం, అవునా? మన లోపల మీరు అందరు కూర్చుంటున్నారే, అది పరిశుద్ధ స్థలము. అప్పట్లో ఆ వాళ్ళకి అది పరిశుద్ధ స్థలం. కానీ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధ స్థలంలోకి కూడా వెళ్ళడానికి కృపనిచ్చాడు. చక్కగా పరిశుద్ధ స్థలంలోకి కూడా మనం వెళ్తున్నాం. ఇప్పుడు పైన డయాల్స్ ఉంది. ఆ డయాల్స్ మీద అక్కలందరూ నిలబడి డాన్స్ చేస్తున్నారా? మీకు చక్కగా నీ చూపించి నీ షో అని చేస్తున్నారు కదా. ఆ స్థలాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలము. దానిపైన చాలా మంది దైవజనులు నిలబడి వాక్యం బోధిస్తూ ఉంటారు, అవునా? అది అతి పరిశుద్ధ స్థలము. కానీ దేవుడు మనకి అక్కడ వరకు వెళ్ళడానికి దేవుడు సమీపంగా మనకి కృపను అనుగ్రహించారు. అది ఎలా జరిగింది? ఎలా వచ్చింది మనకి? ఎవరు సిమ్లో చనిపోతే మనకు వచ్చింది? ఏ దేవుడు చనిపోయారు? యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న పెద్ద డేర పైనుండి కింద వరకు చినిగిపోయి ప్రజలకి దేవునికి మధ్య ఉన్న దూరాన్ని తొలగించేసి చక్కగా దేవుని సమీపముగా మనం వెళ్ళి ఆరాధించడానికి ఆ దేవుడు మనకి కృపనిచ్చారు. ఆయన సిలువలో మరణించడం ద్వారా దేవునికి మనం సమీపస్తులమై చక్కగా దేవుని ఆరాధించగలుగుతున్నాం, అవునా? వెరీ గుడ్. ఇంతవరకు మీకు లెసన్ అర్థమైందా పిల్లలు? కాబట్టి ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధిలో ఎలా ఆరాధించాలి? పరిశుద్ధముగా ఆచరించాలి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధి మాత్రం విడిచిపెట్టకండి. ప్రతి సండే దేవుని చర్చికి వెళ్ళాలి, ఓకేనా? దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మీరు పాటిస్తారా? ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారు మనకి? 10 ఆజ్ఞలు ఇచ్చారు. అందులో 10 ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు దేవునికి మనకి సంబంధం అయి ఉన్నాయి? 4 ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు దేవునికి మనకి సంబంధమైన, మిగతా 6 ఆజ్ఞలు మనుషులతోని మనకి సంబంధం, అంటే మన ప్రక్క వారితో మనకి సంబంధం అయ్యే ఆజ్ఞలన్నీ కూడా, ఓకేనా? అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. అప్పట్లో ప్రత్యక్ష గుడారం మంచిదా? ఇప్పుడు మనకి ఇచ్చిన దేవుని మందిరం గొప్పదా?
ఎస్, దేవుడు మనకి ఇచ్చిన మందిరం గొప్పది. దేవుడు ఆ మందిరంలో ఉంటానన్నారా, లేకపోతే మన హృదయం అనే ఆలయంలో ఉంటానన్నారా? ఎస్, మన హృదయం అనే ఆలయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు చూస్తున్నాడనే భయం కలిగి మనం చాలా ప్రక్క వారితో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఓకేనా? వెరీ గుడ్. లెసన్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? డౌట్స్ ఏమీ లేవు కదా? ఓకే, అందరు మోకాళ్ళు వేయండి పిల్లలు, మోకాళ్ళు వేయండి. ఈ 2 days వాకింగ్ చెప్పలేదు కదా, సారీ, మోకాళ్ళు వేయండి. మోకాళ్ళు వేసి బైబిల్ ఓపెన్ చేయండి. సామెతలు అమ్మా తీయండి, బైబిల్ తీయండి అన్న, ఒకరు చదవండి. సామెతలు 3 అధ్యాయము 1వ వచనం గట్టిగా చదవాలి. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. వెరీ గుడ్. మళ్ళీ అందరూ చెప్పండి అమ్మా. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఎంత? సామెతలు 3:1. సామెతలు 3:1. మళ్ళీ చెప్పండి గట్టిగా. గైకోనాలి. మళ్ళీ చెప్పండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. వెరీ గుడ్. హృదయపూర్వకం మన అందరం దేవుని ప్రామిస్ చేస్తున్నాం ఇప్పుడు. ప్రభు నీ ఆజ్ఞలను నేను గైకొంటానని మీరు ప్రామిస్ చేశారు ఇప్పుడు. కాబట్టి 10 ఆజ్ఞలు జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి, దాని ప్రకారంగా జీవించాలి. ఓకేనా? మీరు చెప్తుంది అదే ఇప్పుడు. యేసయ్యా, నీ ఉపదేశం మరువను, నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటాను. గైకొంటాం అంటే ఏంటి? నువ్వు ఎంత ఇచ్చావో వాటిని నేను పాటిస్తాను అని మీరు దేవునితో ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి నేను చెప్పే 10 ఆజ్ఞలు చాలా జాగ్రత్తగా మీరు ఆచరిస్తూ ఉండాలి లైఫ్ లాంగ్. ఓకేనా? వెరీ గుడ్. తర్వాత కంటెస్ట్ పెట్టండి అన్న వాక్యాన్ని. కళ్ళు మూసుకోండి, ఒకరు ప్రార్థన చేయండి. నన్ను ప్రార్థన చేయండి.